దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. లోకంలో ఎందరికో లాంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో దయచేసి మీ గొప్పదైన మాట దగ్గరకు మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి మీ మాటలన్నవి మా హృదయాన్ని మార్చేవై ఉంటున్నాయి. మా హృదయపు లోతుల్లోనికి తండ్రి మీ మాటలు వెళ్ళి మరి మా మనసును మార్చుకొని తండ్రి మీ ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చే వారిగా మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంకా రావాల్సిన వారు ఉంటే వారిని త్వరపెట్టి రప్పించండి. మీ మహోన్నతమైన మాటలు తండ్రి మమ్మల్ని పరలోకానికి నడిపించే మాటలు. ఈ మాటల పట్ల తండ్రి శ్రద్ధాసక్తులు కలిగి వినడానికి తండ్రి మరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వినిపించబోతున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానంతో నన్ను నింపమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సమయం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ సమయమైనా మరి ఎక్కువ మంచి మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేత్రాశ నిత్య నాశనానికి కారణమా? నేత్రాశ పాతాళానికి నడిపిస్తుందా అనే అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. నేత్రం అనగానే మనందరికీ తెలుసు, అది ఒక అవయవం. మన దేహంలో ప్రధానమైన అవయవం. ఏమండి, అవయవాలలో నయనం ప్రధానం అన్నది మనుషులందరూ కూడా మాట్లాడుతున్నారు, తెలుసుకుంటున్నారు. కానీ సర్వేంద్రియానం నయనం ప్రధానమన్న మనుషులకు దేవుడు చెప్పే మాట ఏమంటే సర్వేంద్రియానం నయనం ప్రమాదం. దేవుడేమో ప్రమాదమని చెబుతున్నాడు. అది ఎంత ప్రమాదకరమైనదో దాన్ని ఎలా వాడాలో అన్న సంగతి మనుషులకు ఎవరికి తెలియదు పిల్లలు. అది తల్లులకు తెలియదు, తండ్రులకు తెలియదు. ఈ ప్రపంచ మనుషులకు ఎవరికి కూడా తెలియక నిత్య నాశనానికి అనేక మందిని ఈ నేత్రం నడిపించేసింది. కనుక ఆ నేత్రం పట్ల ఎంత బహుజాగ్రత్తగా ఉండాలో, ఈ నేత్రం ఒకటైనా ఎన్ని రకాల చూపులు ఇది చూస్తుందో అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ అన్నది ఒక మహాజ్ఞాన గ్రంథం అండి. ఈ ప్రపంచంలో మనుషులు రాసిన గ్రంథం కాదు, సాక్షాత్తు దేవుడు రాసిన గ్రంథం. ఈ కవుల యొక్క కళలలో లేనిది, ఏమండి, అదేవిధంగా చరిత్ర పుటలలో లేనిది, అదేవిధంగా మేధావుల మేధస్సుల్లో లేనిది, అదేవిధంగా పిల్లరా రచయితల యొక్క రచనల్లో కూడా ఎక్కడా లేని మాటలు, అద్భుతమైన మాటలు, అద్భుతమైన వివరణలు కేవలం బైబిల్లో ఉన్నాయి. అందుకనే ఈరోజు అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్. ఇది తక్కువ ధర అనుకోవద్దు, కానీ ఈ దీనిలో ఉన్న మాటలు మనల్ని ఒక్క మనసును మార్చి పరలోకానికి నడిపించే సాక్షాత్తు సర్వేశ్వరుడైన నీ ఆత్మలను కన్న తండ్రి, మనందరూ ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు రాయించిన మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి పిల్లరా. కనుకనే ఈ ప్రపంచంలో అన్ని భాషల్లోనికి బైబిల్ అన్నది తర్జుమా చేయబడింది. అందరి చేతుల్లోనికి బైబిల్ వచ్చింది. అందుకని దాంట్లో దేవుడు రాయిస్తూ ఏమంటాడు అంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అంటాడండి. అదేవిధంగా మీరు ఏమి విలుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. చూడండి ఎన్ని మంచి మాటలు చెప్పాడు మన తండ్రి. కనుక ఆ మాటల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మనిషి ఈ కన్నుతో ఏవేవో చూద్దామనుకుంటాడు. ఎంతసేపో టీవీ చూద్దామనుకుంటావు, సెల్ ఫోన్ చూద్దామనుకుంటావు, పక్క మనుషుల్ని చూద్దామనుకుంటావు, ఏవేవో చూద్దామనుకుంటాడే కానీ నా గురించి నా తండ్రి ఏం రాయించాడు అనే దానిపైన శ్రద్ధ ఈ మనుషులకి చాలా తక్కువ పిల్లరా, చాలా చాలా తక్కువ. ఏమండి, దేవుడు ఏమంటున్నాడంటే దివారాత్రాలు దాన్ని ధ్యానించండి. దివారాత్రాలు మనం ఏం ధ్యానిస్తామో మీరే ఆలోచించండి పిల్లలు. దివారాత్రాలు నీ సమస్యలు, నీ అప్పులు, నీ ఆరోగ్యాలు, బంధువులు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు. ఏమండి, ఒక్కసారి మా అత్త ఏమనిందంటే అంటారండి మనుషులు, ఎప్పుడూ 50 ఏళ్ల కిందట. మా మామ ఏమన్నాడంటే, నా భర్త ఏం చేశాడంటే, నా భార్య ఏం చేసిందంటే, ఏమండి, ఎవరో సహోదరి ఎవరో సహోదరుడు ఏమో చేసిన విషయాన్ని, ఏమండి, చిన్న చిన్న విషయాలని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటావు, కానీ ఎంతో ప్రాముఖ్యమైన మాటలను అస్సలు గుర్తుంచుకో. ఏమండి, ఏవో విషయాలు, అనవసరమైన విషయాలు, మన ఆత్మకు ఏమండి చెత్త విషయాల గురించి అయితే గంటలు గంటలు మనం ఆలోచిస్తామండి. మన చుట్టూ ఉన్నవారని, మన పిల్లల్ని, మన వాళ్ళని కూడా ఏం చేస్తామంటే వాటిలోకి దింపేసి అజ్ఞానంగా చేసేయాలని అనుకుంటాం. కానీ సాక్షాత్తు సర్వేశ్వరుడైన మన కన్న తండ్రి అయిన దేవుడు ఎంతగా రాయించాడు మన కోసం. ఈ మాటల్లో మీరు ఫలించండి అంటామా? అనమండి. ఈ మాటల ప్రకారంగా జీవించండి అంటామా? మనము జీవించాం, వాళ్ళకు కూడా జీవించకుండా అడ్డుకట్టలు వేస్తాం మనుషులందరూ కూడా.
ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ చూపు గురించి ఎంత రాశాడో చూడండి. అంటే కన్నుకు ఆశ ఉందంట పిల్ల, నేత్రాశ. కన్నుకి ఏముందంట? కన్నుకు కూడా ఆశ ఉందంట. ఆ నేత్రాశ నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? పాతాళానికి నడిపిస్తుంది పిల్ల. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29లో, మత్తయి సువార్త, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, చూడండి, నీ కుడి కన్ను ఏం చేస్తుందంట? అభ్యంతరం పరుస్తుంది. అభ్యంతరం అంటే ఏమంటే, నీవు అనుకున్నది కాకుండా తన యొక్క కోరిక. ఏమండి, ఎవరికి ఉందంట కోరిక? కన్నుకుందంట కోరిక పిల్లరా. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము అంటున్నాడంటే, నీ కన్ను నిన్ను పాతాళానికి నడిపిస్తుంది. పాతాళానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నడిపించరు. ఎవరి కన్ను నీ దగ్గరే ఉందండి నిన్ను పాతాళానికి నడిపించేది. నిన్ను కన్న తండ్రి అయిన దేవుణ్ణి చూడకుండా ఆపేది ఎక్కడుందో తెలుసా? అది నీ శరీరంలోనే ఒక అవయవంలో ఉంది. ఆ అవయవమే నిన్ను నిత్యనాశనానికి, పాతాళానికి, అగ్నిలోనికి, ఆరని అగ్నిలోనికి నిన్ను నడిపించేస్తుంది. నీ చూపు నిన్ను ఏం చేస్తుందంటే అభ్యంతరం కలిగిస్తుంది అంటున్నాడు. ప్రతి వారి దగ్గర ఉంది ఇది ఆటం బాంబు కన్నా ప్రమాదకరమైంది. ఏమంటే అణుబాంబు కన్నా ప్రమాదమైంది. ఎక్కడుంది? నీ దేహంలోనే ఉంది. నీ సొంత అవయవాలు నిన్నేం చేస్తున్నాయంట? నిన్ను నాశనానికి నడిపిస్తున్నాయి. కాబట్టి అవయవాల పైన మనం ఏం చేయాలి? ఆధిపత్యం చేయాలి పిల్లలు. అవయవాలు మన మీద ఆధిపత్యం చేసేలాగా ఉన్నాయి. ఆధిపత్యం అన్నది అవయవాలు చేస్తున్నాయి, మనం చేస్తున్నాయంటే మన మీదనే అవయవాలు చేస్తున్నాయి. కనుక ఈ అవయవాలను ఎలా లొంగ తీసుకోవాలనే విషయాన్ని మనిషి ఆలోచించడం లేదు. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ మాటలో, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. చూడండి, చాలండి. వ్యభిచారిణిని చూసి పాపము మానలేని కన్నులు. ఆశించి, ఎవరు ఆశిస్తున్నారు? ఈ నేత్రాలు. వ్యభిచారిణిని చూచి ఆశించి పాపము మానలేని కన్నులు. చూడండి, పాపము మానలేని చూపు. చూడండి, మొదటి చూపు ఏదంట? పాపము మానలేని చూపు. అంటే ఇది స్త్రీకైనా ఉంటుంది, పురుషుడికైనా ఉంటుంది. అక్కడ రాయించింది పురుషుడు కదా అనుకోకూడదండి. ఎందుకంటే మనందరం ఎవరు? ఆత్మలం. క్రైస్తవులైన మీకు పురుషుడని లేదు, స్త్రీ అని లేదు ప్రియులారా. ఇద్దరూ కూడా ఎవరు? ఆత్మలు. అంటే వ్యభిచారిణిని చూస్తే, ప్రతి మనిషిలో మోహపు చూపు, వ్యభిచారిణి చూపు, పాపం మానలేని చూపు. ఏ విధంగా పాపం చేయాలనుకునేది ఎవరంట? కన్నుకు పాపం మానలేని పరిస్థితి ఉందంట పిల్లరా. పాపం చేసేద్దాం. ఏమండి, ఇప్పుడే కదా బ్రతికేదండి, ఎప్పుడు బ్రతుకుతాం? ఇప్పుడే కదా చేసేది, మన శరీరంతో ఎప్పుడు చేస్తాం అండి? ఎంత ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం అని ఎవరు చెప్తున్నారు? కన్ను పిల్లరా ఆశిస్తోంది. నీ పొరుగు వారి ఏమన్నాడు దేవుడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే, ఆ ప్రేమలోనికి వ్యామోహాన్ని తెచ్చి వ్యభిచారాన్ని చేసే విధంగా ఏం చేస్తోంది? కన్ను సృష్టిస్తోందండి. కనుక కన్ను మీద మనం ఏం చేయాలి? ఆధిపత్యం చేయాలండి. నిన్ను చూసిన వెంటనే నీ పొరుగు వారిని అక్క అని, చెల్లి అని, అన్న అని, తమ్ముడు అని పిలవలేకుండా ఏది చేస్తోంది? నీ కన్ను చేస్తోందండి. నీ కన్ను ఎంత ఘోరమైనదో చూడండి పిల్లలు. పాపం మానలేని చూపు. ఈరోజు మనుషులందరూ ఏమైపోయారు? పాపులైపోయారు. ఏది? కేవలం చూపు ద్వారా. ఆయన అంటాడు కదా, ఏమండి, మోహపు చూపు ఎలాంటిదంట? నువ్వు చేస్తే కాదంట పాపం, చూస్తేనే పాపం. పాపం మానలేని చూపుగా ఈరోజు ప్రపంచ ప్రజలందరూ అయిపోయేసేసి ఏమైపోయారంటే, మనుషులందరూ పాపులుగా అయిపోయారండి దేవుని ముందర. దేవుడున్న పరలోకాన్ని పొందుకోవాలనుకున్నా పొందుకోలేని పరిస్థితుల్లోనికి నీ యొక్క కన్ను ఇచ్చింది. కనుక కన్నుతో చాలా జాగ్రత్త అంటున్నాడు. మరి పాపం మానలేని చూపు మొదటిదైతే, రెండవ చూపు కూడా చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ మాటలో, వ్యభిచారము చేయవద్దని చెప్పవలసిన మాట మీరు విన్నారు కదా. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, నేను మీతో చెప్పున్నదేమనగా,
ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మోహపు చూపు, రెండవ చూపు చెప్తున్నాడు. మొదటి చూపు పాపపు చూపు అయితే, రెండవ చూపు ఏమంట? మోహపు చూపు. ఏమండి, ఇది అక్కడ వ్యభిచారం జరుగుతుందేమో, ఇక్కడ వ్యభిచారం జరగడం లేదు, కానీ వ్యభిచారం జరగకపోయినా ఆత్మలో వ్యభిచారం జరుగుతుందండి ఈ మోహపు చూపు ద్వారా. ప్రియులారా, ఈ మోహపు చూపు అన్నదండి ఎవరినైనా నరకానికి నడిపించేస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళ. ఏమండి, చూస్తున్నావు, మోహిస్తూ ఉన్నావు. మోహం అన్నదండి ఇది చాలా ఘోరమైనదండి. ఇది ఏం చేస్తుందంటే ముందు అడుగులు వేసే విధంగా చేస్తుంది ఈ మోహపు చూపు అన్నది. ఎంత ఘోరమైంది కాకపోతే యేసుక్రీస్తుల వారు వచ్చి చెప్తారండి. ఎంత విలువైన మాట కాకపోతే యేసుక్రీస్తుల వారు వచ్చి చెప్తారు మన ఆత్మ రక్షణార్థం. కనుక ఈ మోహపు చూపు అన్నది ఈ ప్రపంచ మనుషులకు ఉందని చెప్తున్నాడండి. ఏమండి, ఈ మోహపు చూపులో పడిన వాళ్ళు ఉన్నారా? ఏమండి, బైబిల్ అంటే ఏది? చారిత్రక గ్రంథం. ఈ చారిత్రక గ్రంథంలో ఎంతో మంది మనుషులు ఈ మోహపు చూపుతో పడి విలవిలలాడి, ఏమండి, వాళ్ళు ఎంతో బాధపడిన వాళ్ళు ఎంతో మందిని చూపిస్తుంది బైబిల్. 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, 16వ అధ్యాయం మొదటి మాట చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి, ఏమండి, ఎవరిని చూశాడంట? వేశ్యని చూశాడంట. ఆమె దగ్గరకు చేరిపోయాడంట. నేను ఎలాగైనా కానీ నేను ఈమెతో ఉండిపోవాలి. ఆమెను చూసిన వెంటనే ఆయన కూడా ఏం చేశాడు? మోహించాడు, మోహంలోకి ఇరుక్కుపోయాడు. ఏమండి, ఒకనాడండి సింహాన్ని, కొదమ సింహాన్ని చంపినవాడు, మహాబలశాలి, గొప్పవాడు, ఏమండి, ఇశ్రాయేలుకు న్యాయాధిపతి, దేవుడి చేత నియమించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, దేవుని యొక్క లక్షణాలను తెలుసుకున్నవాడు. కానీ అలాంటి వాడైనా కానీ ఆ నేత్రం ఏం చేసిందంట? అతన్ని కూడా లొంగదీసిందంటండి. ఏమండి, ఎవరు లొంగదీశారు? ఎంతో మందిని లొంగదీయని వాడిని నేత్రం అతన్ని ఏం చేసింది? గెలిచింది. కన్ను గెలిచిందండి. ఏమండి, అతని మీద కన్ను గెలిచింది. అతడు గొప్పవాడైతే ఆ గొప్పవాడిని కూడా గెలిచే శక్తి ఎవరికుంది? ఇదిగో ఆ నేత్రానికి ఉందండి. ఒక వేషను మోహించి 4వ మాటలో ఉంటుందన్నమాట. పిమ్మట అతడు షోరేకు లోయలో దెలీలా అను స్త్రీని మోహింపగా, చూడండి, మోహింపగా, మోహం అనేది వచ్చిందండి. ఈ మోహం అనే చూపులో ఇరుక్కుపోయి, ఏమండి, లాస్ట్కు ఆ కళ్ళు కూడా ఊడదీయించుకున్నాడు. ఏ కళ్ళతో అయితే మోహించాడో ఆ కళ్ళను కూడా ఊడదీయించుకున్నాడు. అంటే బలానికి మించిన శక్తి. ఏమండి, ఒకనాడు ఒక దవడ ఎముకతో 1000 మందినండి, 1000 మంది నరులను చంపేశాడండి. మహాశక్తిమంతుడు, బలశాలి బైబిల్లో. అంతటి బలశాలినైనా కానీ లొంగదీసే శక్తి దేనికుంది? కన్నుకుందండి. నేత్రాశ ఎవరినైనా కూడా అండి పై స్థాయి నుండి కింద స్థాయికి, అధమ స్థాయికి, పాతాళానికి నడిపించే శక్తి అండి. ఎక్కడికైనా తొక్కేస్తుంది. ఈరోజు కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, ఈయన గొప్పవాడండి, ఆయన గొప్పవాడండి. కానీ వాళ్ళ చరిత్రలోకి పోతే ఏం తెలుస్తుంది? వాడు పడిపోయిన వాడుగా తెలుస్తుంది. గొప్పగా కనపన్నా చివరికి ఏమవుతారు? పడిపోతారు. అంటే పడిపోవడానికి కారణమేమి? నేత్రాశ. ఏమండి, అంటే ప్రపంచ ప్రజలందరిలో కూడా ఉంది. ఈరోజు కూడా చాలా మంది చరిత్రలు రాయకపోవచ్చు, చెప్పకపోవచ్చు జరిగే విషయాలన్నీ. అంటే ఎవరినైనా కానీ లొంగతీసే శక్తి అన్నది ఈ నేత్రానికి ఉంది. ప్రేమైన దేవుని వాళ్ళ. కనుక నేత్రంతో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, మరొక విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచిద్దాం. మోహపు చూపులో ఇరుక్కొని ఈ ప్రపంచానికి గ్రంథములో ఉన్న మాటలకు కూడా ఈరోజు అనేక మంది ప్రశ్నించేటట్లుగా చేస్తున్న వారు ఉన్నారు. సమూయేలు రెండవ గ్రంథము 13వ అధ్యాయం మొదటి మాట చూడండి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడుగా అమ్నోను ఆమెను మోహించెను. ఏమండి, ఎవరంటే ఈమె? తనకేమవుతుందంట? చెల్లెలు, వరుసకు చెల్లెలు అవుతుందండి. చెల్లెలైనా ఆ చెల్లెల మీద ఏం పుట్టిందంటే అక్కడే చెప్తున్నాడు, మోహించెను. మోహపు చూపు చూడండి. తన చెల్లి తన తల్లి గర్భాన పుట్టినది కాకపోయినా తన తండ్రి యొక్క గర్భం నుంచి పుట్టింది కనుక ఆమె చెల్లెలు అవుతుంది. కానీ చెల్లెల మీద కూడా ఏం పుట్టిందంట? మోహం అన్నది పుట్టింటుంది.
అలా మోహం పుట్టి ఏం చేస్తున్నాడంట, చిక్కిపోతున్నాడంట, తినకుండా ఉన్నాడంట. అతనికి దగ్గరగా ఇంకొకటి ఉన్నాడంట, యెహోనాదాబు అని ఒక కపట సహోదరుడు. అతడు కూడా ఏమవుతాడు, ఇతడికి అన్నవరస అవుతాడు. అదే విధంగా అక్కడున్న ఒక స్త్రీ తామారు కూడా ఏమవుతాడు, తామారుకు కూడా ఆయన అన్నవరస అవుతాడని. అందరూ అలాంటి వాళ్ళే, వరుస కలిగిన వాళ్ళే. కానీ ఏం చేస్తున్నారు, ఏ విధము చేతనైనా కానీ నేను ఆమెను మోహించాను అనే విషయం చెప్పాడు. నువ్వు మోహించావు కదా, నీ కోరిక తీర్చుకో, నీకు వచ్చింది కదా కోరిక, నువ్వు తీర్చేసుకో అని ఒక ప్లాన్ చెప్పి, ఆ ప్లాన్లో ట్రాప్లో ఇరికించి ఏం చేశాడంటే తను అనుకున్న పని చేశాడండి. ఈరోజు బైబిల్ విరోధులు ఎంతో మంది ఇది పరిశుద్ధ గ్రంథమా చూడండి, ఎలాంటి సంఘటన జరిగిందో అని చూపించడానికి కారకుడుగా మిగిలిపోతున్నాడండి అమ్నోను. అబ్షాలోము చేత చంపబడ్డాడు. చూడండి ఎందుకు ప్రాణం పోగొట్టుకున్నాడు, ఎందుకు పాతాళానికి చేరిపోయాడు ఆలోచించండి పిల్లరా. అంటే నేత్రాశ కారణం. నేత్రాశలో చిక్కుకుపోయిన ఏమండి అమ్నోను పరిస్థితి అంతగా దిగజారడానికి కారణం ఏమంటే కేవలం నేత్రాశ. ఆ నేత్రాశ కోసం అండి ఎంతో నేను కోరుకున్నాను, ఎలాగైనా జరగాలనుకున్నాడు. చివరికి ఏం చేశాడు, అతనికి దూరం అయ్యాడు. మరి చివరికి నా ప్రాణం పోతుందేమో అనుకున్నాడు. అనుకున్నది జరిగిపోయింది. ఒక కుట్ర ద్వారా లాస్ట్ చివరికి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అంటే ఏ విధము చేతనైనా భూమి మీదైనా నిన్ను తక్కువ చేస్తుంది, అదేవిధంగా పాతాళానికి నడిపించేదో తెలుసా, నీ యొక్క కన్ను చూపు. ఏ చూపు అంటది, మోహపు చూపు. మొదటి చూపు చూసాం, ఏదది, పాపపు మానలేని చూపు. పాపం మానలేని చూపులు ఉన్నాయన్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. వ్యభిచారం పురుషులు, పెళ్ళైన పురుషులు పెళ్ళి అయిన స్త్రీలతో, పెళ్ళైన స్త్రీలు పెళ్ళైన వారితో, పెళ్ళైన వారి దగ్గరికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదండి, అది చాలా ప్రమాదం. కానీ దాన్ని ఏం చేస్తారు, వ్యభిచారం. దేవుడు అంటున్నాడు, ఒక పెళ్ళైన వాడు పెళ్లి కాని వాళ్ళతో చేసినా, పెళ్ళైన వారు పెళ్లి వాళ్ళైన వారితో చేసినా ఏమవుతుంది, వ్యభిచారం అవుతుంది. అలాంటి వ్యభిచారానికి నిన్ను ప్రోత్సహించేదో తెలుసా, నీ యొక్క కన్ను. కనుక అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్న విషయాన్ని మనుషులందరూ తెలుసుకోవాలి పిల్లలు. అదేవిధంగా మరొక చూపు చూద్దాం. మూడవ చూపు ఎలాంటి చూపు అన్నది ఇది చూపిస్తుందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 9వ మాటలో, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు మీద ఏ చూపు పెట్టాడంట, విషపు చూపు. ఏమండి, ఎందుకు ఈ విషపు చూపు చూడడానికి కారణమేమి? ఒకనాడండి ఈ ఇశ్రాయేలు మీదికి గొల్యాతు అని ఒకడు వచ్చాడండి, ఫిలిస్తీయుడు. ఆ సున్నతి లేని ఫిలిస్తీయుని మీదికి వెళ్ళడానికి ఇదిగో ఇవన్నీ ధరించుకొని వెళ్ళమని సౌలు చెప్పాడు. దావీదు ఇవన్నీ ధరించుకో, కత్తి పట్టుకో, డాలు పట్టుకో, బల్లెం పట్టుకో, శిరస్త్రాణాన్ని ధరించు, ఇవన్నీ ధరించుకొని నువ్వేం చేయాలి, అతడితో పోరాటానికి వెళ్ళమన్నాడు. ఇవన్నీ నేను ధరించుకోలేదు, నేను యుద్ధ వీరుణ్ణి కాదు, నేను గతంలో ఏమి యుద్ధం చేయలేదు. కానీ సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని పిల్లలను ఆటంకపరచడానికి వాడెవడు అని చెప్పేసి ఏం చేశాడు, యుద్ధం యెహోవాది అని చెప్పేసేసి దావీదు ఏం చేశాడండి, యుద్ధంలోకి వెళ్ళాడు. అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి ఆ ఫిలిస్తీన్ ఏం చేశాడు, తల నరికేశాడు. అతన్ని తల తీసుకుని వస్తుంటే అక్కడ ఉన్న స్త్రీలంతా ఏమని పాడారంట, పై వచనంలో చూడండి. సౌలు 7వ మాటలో ఉంటుంది, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు వేల కొలదియు దావీదుకు పలివేద కొలదియు అని శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున బహుకోపం. ప్రియులరా చూడండి, ఆ మాట ఏం చేసిందంట, కోపం పుట్టేలాగా చేసిందంట, అసూయ పడేలాగా చేసిందంట. ఒక మాట అండి, ఏమన్నారు, వేల కొలది అన్నారు. అవును కదా, నాకు కూడా వేల కొలది అన్నారు. ఏమండి, ఆ వేలల్లో 10,000 కూడా ఉందా లేదా? ఏమండి, ఆ వేలలో 1,00,000 ఉందా లేదా? ఎంత అజ్ఞాన్ని చూడండి. ఒక మనిషి యొక్క ఆలోచన, అసూయ, ద్వేషం, కలహం. ఏమండి, అలాంటిది పుట్టడం అన్నది పుట్టించింది పిల్లరా. ఆ మాటతో ఏమైపోయాడంట, అసూయపరుడుగా మారిపోయాడంట, కోపం వచ్చిందంట, రగిలిందంట.
వెంటనే ఏ చూపు నిలిపాడు? విషపు చూపు. విషపు చూపు నిలిపాడంట. ఎలాగైనా కానీ ఏం చేయాలి? ఇతన్ని తీసేయాలి, ఇతడు ఉండకూడదు, భూమి మీద ఇతన్ని లేకుండా చేయాలి. లేకపోతే నాకు కీర్తి తగ్గిపోతుంది, నా కిరీటం తగ్గిపోతుంది. చూడండి ఎంత ఘోరమైన విషయం. చూడండి ఈరోజు సంఘాల్లో అండి ఎవరైనా మెచ్చుకుంటారండి. ఎందుకు మెచ్చుకుంటారు? వాళ్ళు దేవుని పనికి దగ్గర ఉన్నారు కనుక. ఏం బయటి పనులు తీసుకొచ్చి బయట వాళ్ళని మెచ్చుకుంటున్నామా? కాదు కదా. సంఘానికి దగ్గరగా ఉండి దేవుని పనికి దగ్గరగా చేసే వాళ్ళని మెచ్చుకుంటాం. ఆ మెచ్చుకోవడంలో ఎవరి స్వార్థమో లేదు, అది దేవునికి రావాల్సిన ఘనత, దేవుని ఘనత. దేవుని పని చేసేవారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవుని పిల్లలుగా దేవుని పని చేసే లెక్చరర్ అయినా, ఒక ప్రిన్సిపాల్ అయినా, వైస్ ప్రిన్సిపల్ అయినా, కోఆర్డినేటర్ అయినా, ఎవరైనా కానీ సంఘానికి పనికి వచ్చే వారిని, సంఘం పని చేసేవారిని మెచ్చుకుంటారు. అలా మెచ్చుకున్న వెంటనే ఇక్కడ ఏం పుడుతుంది? ఒక తెగులు అన్నది పుడతాడండి. నన్ను మెచ్చుకోలే, నిన్ను మెచ్చుకుంటారు, అందరినీ మెచ్చుకుంటారు, ఆయా సమయాల్లో మెచ్చుకుంటారు. ఒకే సమయంలో అందరినీ మెచ్చుకుంటే అవుతుందా? ఆలోచించండి పిల్లరా, అవుతుందా? కాదు కదా. అలా అజ్ఞానంతో ఏమనుకుంటారంటే అయ్యో నన్ను మెచ్చుకోలేదు, నన్ను మెచ్చుకోలేదు. కానీ మెచ్చుకున్న వాళ్ళైనా ఎందుకు మెచ్చుకున్నారు? దేవుని పని చేశారు కనుక, దేవుడిని మెచ్చుకుంటున్నాడన్న విషయాన్ని తెలపడానికి మాత్రమే మెచ్చుకోలేదు పిల్లరా. ఆ రోజు కూడా ఏం చేశారంట? ఏమండి, సౌలు ఎదురుగా ఎవరిని మెచ్చుకున్నారు? దావీదు గారిని మెచ్చుకున్నారు. దావీదు గారిని మెచ్చుకుంటే ఈయనలో ఏం పుట్టింది? అతన్ని చంపేయాలి. చూడండి ఎలాంటి చూపు. పిల్లలనైనా ఇబ్బంది పెట్టేస్తామండి మనం. ఏమండి, ఏదో ఇబ్బంది పెట్టేస్తాం, మనకు చిరాకు అవుతుంది, అదైతుంది, ఇదైతుంది, ఏదేదో అయిపోతుంది, మనకి మెంటల్ ఎక్కిపోతుంది, పిచ్చెక్కిపోతుంది. మనది ఏముందో మన పని మనం చేసుకోవాలండి. సంఘ కాపరైనా కూడా నేనైనా నా పని చేసుకోవాలే తప్ప అందరిలోకి నేను అసలు ఎంటర్ కాకూడదు. ఎంటర్ అయితే ఏమవుతుంది? నా మనశ్శాంతి నేను కోల్పోతాను. దేవుడు అందరికీ మనశ్శాంతి ఇచ్చేవాడు, శాంతి సమాధానం ఇచ్చేవాడు దేవుడు. ఒక విషయం ఒక ఎంటర్ అయితే అక్కడ వరకు ఎంటర్ కావాలి ఎవరైనా కానీ, అంతకు మించిపోకూడదండి. భర్త ఉన్నాడు కదని భర్త విషయాలన్నీ అవసరం లేదు భార్యకి. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. ఎలా ఉండాలంట? యజమానుడు నేనెవరు? నేను లోపడాలి, యజమాని దగ్గర ఉన్నట్టుగా ఉండాలంట. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారి హద్దులు తెలుసుకుంటే పిల్లరా చాలా ఆనందం ఉంటుంది. అనవసరంగా సౌలు ఏమనుకున్నాడు? ఏదో గొప్పకు పోయాడు, గొప్పకు పోయి ఎన్నో తిప్పలు తెచ్చుకున్నాడు పిల్ల. బైబిల్ చరిత్రలో చూడండి ఇవన్నీ దేవుడు ఏది వదిలిపెట్టాడండి. అమ్నోను సంఘటన రాయించుకోకుండా ఉన్నింటి దేవుడు. తెలిసేదే మనకి మోహాపు చూపు అన్నది చెల్లినైనా చేస్తారని. ఈరోజండి చెల్లైనా, తల్లైనా, అక్కైనా, అమ్మైనా ఎవరి మీదైనా చూపు ఏం చేస్తుంది? విసురుతోంది పిల్లరా. తండ్రులు కూడా బిడ్డలను చెరిచిన వారు ఈ భూమి మీద ఉన్నారంటే ఆలోచించండి. చూపు చాలా ప్రమాదం, చూపు చాలా ప్రమాదం. ఆ చూపు దగ్గరికి మనము వెళ్ళకూడదు. వెళ్ళకోకుండా ఉండడానికి మనం చాలా ఆలోచించాలి పిల్లలు. అదేవిధంగా మరి దేవుని పక్షాన పనిచేసిన వాడండి. అందుకని దేవుడు ఏం చేశాడు? అతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా హృదయంలోని ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడని చెప్పేసి దావీదును గొప్ప చేయడం జరిగింది పిల్లలు. అదేవిధంగా మరొక చూపు చూద్దామండి. మరొక చూపు చూద్దాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 16వ మాటలో, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండ. దేవుడు నివాసంగా కోరుకున్న కొండ ఎవరు? మీరే, మనమే. ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుడు నివాసంగా కోరుకున్న కొండ మాదిరిగా ఆ రోజు ఇశ్రాయేలీయులను దేవుడు చూశాడండి. అలా మనల్ని కూడా చూస్తున్నాడు. దేవుడు కోరుకున్న కొండ నువ్వు, దేవుని నివాసం నువ్వు. కానీ ఎలా ఉండాలంట మనుషులు? మీరేలా ఓర చూపులు. చూడండి, దేవుడేమో మనల్ని కోరుకుంటే మన యొక్క పరిస్థితి ఆ రోజు ఇశ్రాయేళ్ల పరిస్థితి ఎలా ఉందంట? ఓర చూపులు చూస్తున్నారంటండి. ఓర చూపులు అంటే స్ట్రైట్ గా చూడకపోవడం, కళ్ళు తిప్పి చూడడం, వెనకున్న వారిని చూసేయడం, ఎక్కడో చూస్తూ ఉండడం. ముందు కనబడినట్టుగా ఉంటామే కానీ ముందు చూడం, వెనకున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. ఏమండి, ముందు చూపు లేదు, ఏదో ఓర చూపులు ఉన్నాయండి. మొదటి చూపు చూసాం పాపపు చూపు, రెండవ చూపు మోహపు చూపు, మూడవ చూపు విషపు చూపు, ఇది 4వ చూపు. కన్నేమో ఒకటే. చూడండి, ఒకటే ఎన్ని యాక్షన్లు చేస్తుందో చూడండి. ఒక కన్నుకే ఎన్ని
ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, రకరకాల చూపులు ఉన్నాయంట. మనమే అనుకుంటాం చూపు ఒకటే కదా అనుకుంటాం, కానీ ఆ చూపులో ఎన్నెన్నో అంటే వేరియేషన్స్. ఏదో బియ్యంతో రకరకాల వంటలు వండుకున్నట్టుగా, ఏమండి, అన్నమే కాదు, పులిహోర కాదు, బిర్యానీ కాదు, ఇంకా రకరకాలు మేము చేయగలం. దోశలు చేస్తాం, దాంతోనే ఇడ్లీ చేస్తాం అన్నట్టుగా ఒకటే ఏం చేస్తుంది, అనేక వేరియేషన్స్ చూపిస్తుంది పిల్లరా. అంటే శనగలతోనే ఎన్ని రకాల వంటలు చూడండి. కాబట్టి ఈ వేరియేషన్స్ లో మనిషి ఏమైపోయాడు, పడిపోయాడు. అన్ని వేరియేషన్స్ ను కూడా దీంతో చూడాలనుకుంటున్నాడు పిల్లరా. ఒకనాడు ఇశ్రాయేలీయుల కుమార్తెలు చూడండి ఎలా ఉన్నారు. యెషయా గ్రంథము ఓరచూపులు చూసే స్త్రీలుగా మిగిలిపోయారండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ మాటలో, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠులనై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జను మ్రోగించుచున్నారు. చూడండి, సియోను కుమార్తెలు గర్విష్ఠులను అయిపోయారంట. ఏది, ఓరచూపులు చూస్తున్నారంట. అంటే మనుషుల్లో ఎవరో మెచ్చుకోవాలని, మనుషుల్లో తనకేదో గొప్పగా కనపడాలని, మనుషుల ఆలోచనలోకి వెళ్ళిపోయేసి మనుషుల ఆలోచనలోకి వెళ్ళిపోయారండి పూర్తిగా. ఏమండి, సరిగుచ్చమ్మా, సిట్ రైట్. కనుక ఓరచూపులు చూస్తున్నారంట. దేవుడేమో వీళ్ళని నివాసంగా చేసుకోవాలనుకున్నాడు. ఏమండి, దేవుడు ఎవరి నివాసంగా చేసుకోవాలనుకున్నాడు? మిమ్మల్ని, నన్నే. నేను దేవునికి నివాసంగా ఉపయోగపడాల్సిన వాడనని తెలుసుకోక మనుషులు ఓరచూపులు చూస్తున్నారంట. ఎవరినో మమ్మల్ని మెచ్చుకోవాలి, గజ్జెలు అల్లాడిస్తే ఆ గజ్జెలను బట్టి మా పక్క చూడాలి. ఏమండి, మా కులుకు చూడాలి, మా యొక్క ఏమండి చూపు చూడాలి, మా యొక్క దేహాన్ని చూడాలి అని దేహముతో ఇతరులను అట్రాక్ట్ చేసే విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నారండి. ఏమండి, ఈ దేహం అన్నది ఏమి, దేవునికి ఆలయంగా ఉండాల్సిన దేహాన్ని మనుషుల కోసం, మనుషుల యొక్క ఆలోచనల్లో గొప్పగా కనపడాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులందరూ అండి. దేవుడు చాలా గొప్పవాడు పిల్లరా. నీ దేహాన్ని ఇచ్చాడు, దేహంలో అవయవాలు ఇచ్చాడు. ఆ అవయవాలన్నది ఇదిగో పాపానికో, మోహపు చూపుకో, విషపు చూపుకో, ఏమండి, ఓర చూపులకు నిలయంగా కావాలని కాదండి. దేవుడు దేహంలో ప్రతి అవయవాన్ని దాని పని నిమిత్తం ఇచ్చాడు. ఎంత గొప్పగా దేవుడు చెప్తున్నాడో అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక అవయవాల గురించి దేవుడు ఏమని కోరుకున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18లో, అయితే దేవుడు అవయవములలో కన్నుని తన చిత్త ప్రకారం నీ కన్ను దేవుడు పెట్టింది. ఇది మీ అమ్మనో, మీ నాన్ననో, నీ బంధువులో ఎవరో ఇచ్చింది కాదు పిల్లరా. ఇది తీసేసుకొని ఒకటి ఇమ్మని చెప్పి ఇస్తారేమో. దేవుడిచ్చాడు. దేవుడు తన చిత్త ప్రకారం ఇచ్చాడు. అంటే తన చిత్తం నెరవేర్చడానికి నీకు కన్ను ఇచ్చాడు. ఏమిటా చిత్తం? ఇదిగో దేవుని వాక్యం చదవడానికి, ఈ సృష్టిని చూడడానికి. ఏమండి, ఎవరు నీకంటూ ఏది లేదు పిల్లరా. ఇందాక ప్రణతి చక్కని పాట పాడింది. ఏమండి, ఏది నీది కాదు ఈ లోకంలో. ఈ లోకానికి వచ్చావు, నీ అమ్మ కాదు అది ఆమె, మీ నాన్న కాదు, నీ పిల్లలు కాదు, నీ దేహం నీది కాదు. ఆలోచించండి. దేవుని వాక్యం సమోన్నత స్థితిలో నిన్ను పెట్టాలని, క్రీస్తు లాంటి వాడిగా నిన్ను చూడాలని వాక్యం అనుకుంటే, నువ్వేమో మోహపు చూపులో ఇరుక్కుపోయి, అంటే ఓర చూపుల్లో ఇరుక్కుపోయి, ఆ చూపులు, ఈ చూపులు, ఇంకా పనికిమాలిన చూపులని మిందేసుకొని తిరుగుతూ ఉన్నావు. గొప్ప కావాలనుకుంటున్నావు. ఎక్కడ? మనుషుల మధ్యలో. మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను చూడాలి అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది పిల్లలు. దేవుడు తన చిత్త ప్రకారం అంటే దేవుడు తన పని నిమిత్తం నీకు ఇచ్చాడు దేహాన్ని, తన పని నిమిత్తమే నీకు కన్నిచ్చాడు. ఏమండి, నీ పనులు అన్నవి నీ యొక్క సొంత కార్యాలు చేసుకొని నీ కన్నుతో తన పని చేయమంటే, నీ కన్నుతో తన పని ఏ మాత్రము చేయకుండా మనిషి ఏమన్నాడు? తన సొంత పనులు కాకుండా అపవాది పనులు చేస్తున్నాడని. ఏమండి, కన్ను విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా నీ కన్ను ప్రవర్తిస్తుంది. కాబట్టి నీ కన్ను జాగ్రత్త. ఇంకోసారి చదువుకోండి. ఏమండి, ఏమంటాడు దేవుడు? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ఏమండి, తన చిత్త ప్రకారం. కానీ నువ్వేం చేస్తున్నావు? దుర్నీతి సాధనాలుగా వాడుతున్నావు.
నీ యొక్క కన్నును నీతికి సాధనంగా చేయమని తండ్రి ఇస్తే, నీతి సాధనంగా వాడాల్సిన నీ కన్నును అనీతి సాధనంగా, దుర్నీతి సాధనంగా ప్రతి మనిషి వాడుతున్నారు పిల్లలు. దేవుని బాధ వర్ణాతీతంగా ఉంటుందండి. కనుక ఇంకొక చూపు చూద్దామండి. ఏమండి, మొదటి చూపు చూసాం పాపపు చూపు, రెండవ చూపు చూసాం మోహపు చూపు, మూడవ చూపు చూసాం విషపు చూపు, నాలుగవ చూపు ఓర చూపు. మరి ఐదవదిగా ఏ చూపు చూడమంటుందో ఈ కన్నుల గురించి ఆలోచిస్తే సామెతల గ్రంథము సామెతల గ్రంథము సామెతల గ్రంథము 6వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 13లో వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయుచు వేళ్లతో గురుతులు చూపును. చూడండి, ఇదొక చూపు అంటండి. కన్ను గీటే చూపు. ఏమండి, చాలా మంది మాట్లాడుతూ కళ్ళతో మాట్లాడతారండి. అంటే కళ్ళతోనే సైగలు చేస్తారు, ఏళ్లతో చూపిస్తారంట, కాళ్ళు గీటుతారంట. అంటే సైగ చూపు ఇదంతా. ఏమండి, సైగలు చేయడం. ఎలా సైగలు చేస్తారు? అన్నీ కళ్ళతో చేస్తారు, వేళ్లతో చేస్తారు, కాళ్ళతో చేస్తారు. అంటే సైగ చూపు కూడా ఉందంట. ఏమండి, కొద్దిమంది బయటికి రా అని చెప్పడానికి ఏదో సైగ చేస్తే వెంటనే ఇల్లు వెళ్ళిపోతాంట. ఏమండి, అంటే సైగ చూపులు కూడా ఉన్నాయి. మనిషిని స్ట్రైట్గా చూడమని, తన చిత్త ప్రకారం చేయమంటే ఏదో సైగలు చేసి మాట్లాడుతుంటారు. అంటే సైగ చూపును చూపించేవాడు వాడే అపవాదండి. ఏమండి, స్ట్రైట్ చూపు చూపకుండా, స్థిరమైన చూపు పెట్టకుండా, మనుషుల గురించి ఆలోచించకుండా ఏవేవో లేని వాటినన్నింటినీ తీసుకొచ్చి ఇదిగో నీ మనసులో అన్నీ నాటేస్తున్నాడు. ఏమండి, నువ్వు చక్కగా చూసి చక్కగా మాట్లాడుతుంటే దీంట్లో ఏముందండి ఆనందం? ఏమండి, ఎలాంటి దాంట్లో ఉంది ఆనందం? అది ఇలా చేస్తే ఉంది ఆనందం. సైగ చూపులు చేస్తేనో, ఓర చూపులు చూస్తేనో. ఏమండి, ఇలాంటి దాంట్లో ఆనందం ఉందని ప్రతి మనిషికి ఏం చేసింది? అది నేర్పించిందండి. నీకు తెలియదు. మొదటగా నువ్వు సినిమాలు చూస్తావు, నేర్చుకుంటావు, మనుషుల్ని చూస్తావు, నేర్చుకుంటావు. ఏమండి, కన్నుకు మంచి అందాలు చూపించాలనుకుంటావు, ఆనందించాలనుకుంటావు. వాటిలో అంతా ఏముందో తెలుసా? పాపం అనేది ఉంది పిల్లలు. ఈ సైగ చూపుల ద్వారా మనిషి విరుద్ధం ఇరుక్కుపోతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మరొక చూపు చూడండి. పరమగీతము 4వ అధ్యాయం. పరమగీతము, ప్రసంగి పరమగీతము 4వ అధ్యాయం 9లో, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి ఒక్క చూపుతో. నా హృదయమును వశపరుచుకుంటివి. చూడండి, ఒక్క చూపుతో హృదయమును వశపరుచుకునే చూపు అంటాడు. చూపుతోనే హృదయాన్ని వశపరుచుకునే చూపు. వశపరుచుకునే చూపు ఉందంట పిల్లలు. వీడికి ఏం మందు పెట్టారో కానీ అక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి అంతే వెళ్ళిపోతున్నాడు. ఎవరు ఏం చెప్పినా వినడం లేదు. వీడు ఏమైపోయాడు? వీడిని ఎవరో మాయ చేశారు, వశపరుచుకున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. ఆమె ఎంతగా వశపరుచుకుంటుందో అని మాట్లాడుకుంటుంటారు. అంటే చూపుతో ఏం చేయగలరంట? వశపరుచుకునే చూపు అంటారు పిల్లలు. ఏమండి, దివారాత్రాలు గ్రంథాన్ని ధ్యానించక ఆ విషయాల్ని ధ్యానిస్తూ ఉంటారు. అంటే వశపరుచుకునే చూపు ఉందంట. అంటే మనుషులు అలాంటి వశపరుచుకునే చూపును కోరుకుంటున్నారంట. అదేవిధంగా వశపరుచుకునే విధంగా మనుషులు ఆలోచిస్తున్నారండి. అంటే చూపుల్లో వశపరుచుకునే చూపు ఉందని మరి దేవుడు రాయిస్తున్నాడు గ్రంథంలో. అంటే మొదటగా ఏం చూసాం? పాపపు చూపు, రెండవదిగా మోహపు చూపు, మూడవదిగా విషపు చూపు, నాలుగవదిగా ఓర చూపు, ఐదవదిగా వశపరుచుకునే చూపు కూడా ఉంది, ఈ సైగ చూపు, ఆరవదిగా వశపరుచుకునే చూపు. కాబట్టి ఈ వశపరుచుకునే చూపులోకి మీరు పడకూడదు. మీరు ఎవరి వశం కావాలి? దేవుని వశమైన వాడుగా ఉండాలి. లోకం వశమైన వాడుగా, మనుషుల వశమైన వారుగా ఉంటే నీకు లాభం లేదు, దేవుడికి లాభం లేదు పిల్ల. దేవుడి వశం కావాలి మేము. ఎందుకు? నువ్వు దేవుని వంశం కనుక. నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చావంటే, బాప్తిసం తీసుకున్నావంటే అర్థం ఏదో తెలుసా? నువ్వు ఇప్పటి నుంచి క్రీస్తు వంశావళిలోకి చేరావని అర్థం. మనుషులకు తెలియదండి ఇది. నేను నా వంశమే అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి ఏమనుకుంటున్నారంటే, వాక్యం సరిగా చెప్పక, తెలియక ఈ కాలం వరకు కూడా నేను క్రీస్తు వంశావళిలోకి చేరానన్న సంగతి ప్రజలకు తెలియదు. ఏమండి, నేను క్రీస్తు వారిని అయ్యామండి, క్రైస్తవ్యమండి అని చెప్పుకుంటారే తప్ప నేను క్రీస్తు వంశావళిలోకి చేరాను. ఏమండి, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. అంటే పరిశుద్ధ జనంలో ఇలాంటి వశపరుచుకుండేవో, వశమైపోయే చూపులుంటే ఏం లాభం అండి? కాకూడదు పిల్లరా. నువ్వు దేని వశమో
కాకుండా చూసుకోవాలి అండి. సమయం కొద్దిగా ఉంది కనుక మరి కొన్ని వచనాలు చూసుకొని మరి ముందుకు పోదాం. మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయం మరొక చూపు కనిపిస్తుంది, చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో అల్పులు అనగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. ఏమండి? గర్విష్ఠుల చూపు అంటే గర్వపు చూపు అనేది ఉంది పిల్లలు. ఏమండి? చిన్న వాళ్ళని మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు ఎప్పుడైనా ఒక ర్యాంక్ వచ్చింది అనుకోండి, అమ్మ నేనేమనుకున్నాం అనుకుంటారు మనుషులు. లేకపోతే ఇక మనం ఏదైనా ఒకరి దగ్గర చెప్పినప్పుడు వీళ్ళు చాలా గొప్పగా చెప్పారనుకోండి, వెంటనే మనకు వచ్చే చూపు ఏదో తెలుసా? గర్వపు చూపు, అహంకారం. గర్వము, అహంకారం అంటే దేవునికి అస్సలు నచ్చదు పిల్లరా, బొత్తిగా నచ్చనిది అది. నీకున్నవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు అనుకున్నట్టుగా బ్రతికితే ఇదిగో నువ్వు క్రైస్తవుడు అవుతావు. నీకున్న అందమైన, నీకున్న డబ్బైనా, బంగారమైనా, నీ సర్టిఫికెట్లైనా, నీ ఇల్లైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా ఎవరిచ్చారు? దేవుడు నాకిచ్చినవి అనుకుంటే అది దేవునికి ఆమోదయోగ్యం. అంతే కదా? దేవుడు ఇవ్వకుండా ఏదైనా వస్తుందో ఆలోచించండి ఒకసారి, బాగా ఆలోచించండి. గ్రంథం పట్టుకున్నారు కదా, గ్రంథంలోకి వెళ్ళి ఆలోచించండి, దేవుని మనసులోకి వెళ్ళి ఆలోచించండి. అన్ని దేవుడు కలుగజేయగా నీకు వచ్చాయి. నువ్వు తెల్లగా ఉన్నావు అనుకో, దానికి కారణం నువ్వు కాదే, కారణం నీవేనా? నల్లగా ఉన్నావు అనుకో, దానికి కారణం నువ్వేనా? ఏమండి? నీకు చదువు వచ్చిందనుకో, జ్ఞాపక శక్తి ఉందనుకో, అంటే నా జ్ఞాపక శక్తికి నేను కారణమా? కాదు పిల్లరా, అస్సలు కాదు. 0% అంతా కూడా నా జ్ఞాపక శక్తికి దేవుడు కారణం. దేవుడు నాకిచ్చిన మెదుడు. ఈ కుటుంబం ఇలా ఉండడానికి కారణం ఎవరు? దేవుడు. అంటే దావీదు ఏమన్నాడు? ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నవాన్ని నన్ను తీసుకొని వచ్చి ఈ సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టావు తండ్రి, దేవుడు సూపర్ అన్నాడు. కానీ మనుషులుగా ఏమనుకుంటాం? దీనికి కారణం నేనే. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నువ్వు ఒక్కసారి అలా మనసులో అనుకున్నావో దేవుడికి ఏమైపోతావు? దూరం. కనుక ప్రియులారా, నీ స్థితి ఏదైనా కానీ ఇది నాకు దేవుడు ఇచ్చింది, నన్ను మార్చడానికి ఇచ్చింది. నాకు సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కష్టాలు పోవాలనుకుంటాం, మంచిదే, ప్రతి మనిషి అనుకుంటాడు కష్టాలు పోవాలని. ఎవరు నాకు కష్టాలు కావాలనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా శ్రమలు నాకు కావాలనుకునే వాళ్ళు ఉన్నారా? శ్రమలు నాకు పోవాలని అనుకుంటాం అందరూ. కానీ దేవుడు ఏమిస్తాడు? అనుమతిస్తాడు. ఎందుకో? నిన్ను నన్ను సరిచేయడానికి, మలచడానికి ఇస్తాడని. మలవాలి కదా. ఒకటి మంచి రూపంలోకి రావాలంటే ఒక శిల్పానికి ఏమి ఇవ్వాలి? మలచాలి. అలా మలవడానికి దేవుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి లోబడి, తండ్రి ఇవి నా మేలు కోసం వచ్చాయి, దీని ద్వారా నేను బాగా గుణపరచబడి మంచి వ్యక్తిత్వాన్ని నేను సంతరించుకుంటాను. అది పురుషుడైనా స్త్రీ అయినా మనమే కాదండి, రాబోయే కాలంలో 100 సంవత్సరాల తర్వాత అయినా ఇలాగే ఆలోచించాలి. మనం భూమి మీద ఉండం, రాబోయే కాలంలో మనం వెళ్ళిపోతాం భూమి మీద నుంచి, కానీ వచ్చే తరాలు కూడా ఇలాగే ఆలోచించాలి. అలా ఆలోచిస్తే అది దేవునికి ఆమోదయోగ్యం. కనుక ప్రియులారా, మనకున్న స్థితి ఏదైతే ఉందో, నీ సర్టిఫికెట్లైనా, ఇల్లైనా, వాహనమైనా, నీకు ఇచ్చే పరిస్థితులైనా, పిల్లలైనా, అన్ని దేవుడిచ్చినా నీకు గొప్ప అవకాశం అండి. కనుక అలా ఆలోచించిన వాడుగా, చెప్పిన వాడుగా మనకు దావీదు కనిపిస్తున్నాడు. ఏమండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దావీదుని? గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి, చూడండి, యుద్ధం ఎవరిదన్నాడు? దేవునిది. నేను దేవుని తరపునున్నాను, నేను నా ఆలోచనల కొద్దీ బోధించడం లేదు, ఇవి దేవుని ఆలోచనలు, అన్నీ దేవునివే తప్ప నా వంటి ఏమీ లేవు. అలా అంతా కూడా సమస్త ఘనత మహిమలు ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడండి. కానీ మనుషుల్లో అవి ఇవ్వకుండా చేసేది అపవాది. ఒకనాడు ఏంటంటే ఒక రాజు, ఏమండి, ఆ రాజు కూడా ఎలాంటి మనసు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆయన ఎవరంటే నెబుకద్నెజర్. ఏమండి, బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజర్. ఆయన తన సామ్రాజ్యాన్ని అంతా చూసుకున్నప్పుడు ఏమనుకున్నాడంట? ఎంత గొప్ప సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యం ఎలాంటి సామ్రాజ్యం? బంగారు సామ్రాజ్యం. ఈ బంగారు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న గొప్ప చక్రవర్తి నేను అని ఒక్కసారి అహంకారం వచ్చిన వెంటనే అతని చేత ఏం తినిపించాడు దేవుడు? గడ్డి తినిపించాడు, అడవుల్లోకి పంపించాడు. జంతువు లాంటి మనసు వచ్చేసింది. నేను ఎద్దును అనుకున్నాడు ఆయన, నేను పశువుని అనుకుని వెళ్ళిపోయాడు. చూడండి, అంటే అలాంటి వాళ్ళకి కూడా సైకలాజికల్ డిజార్డర్స్ తీసుకురాగలిగిన వాడు సమర్థుడు దేవుడు. ప్రియులారా, ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. అహంకారపు దృష్టి అంటే దేవుడికి అసలు నచ్చదు. ప్రియులారా, నీ చదువులైనా, నీ ధనమైనా, నీ వ్యామోహమైనా వేటి దాని మీద ఉన్నాయంటే దయచేసి మానుకోండి, దయచేసి మానుకోండి.
నీకున్న సమస్త స్థితిని దేవుడిచ్చాడు అనుకోండి, ఇది మీరు బాగుపడతారు, మనం అందరం బాగుపడతాం. కనుక అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు పిల్ల. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి అష్షూరు రాజు కూడా అదే ఇచ్చాడు. 5వ అధ్యాయం 15లో చూసాం కదండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 15లో అల్పులు అనగొక్కబడుదురు, ప్రియులారా, ఇదంతా కూడా ఎవరికి చెప్పాడు? రాజుల గురించి చెప్పాడు. కానీ వాళ్ళు ఉన్న చూపేది గర్వపు చూపు. ఆ గర్వపు చూపు అంటే దేవుడికి చాలా అసహ్యం. అదే విధంగా మరొక చూపు చూద్దాం. హోషేయ గ్రంథం దానియేలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 3లో మీ తల్లి పోకిరీ చూపు చూడకయు, చాలండి, మీ తల్లి పోకిరీ చూపు. ఏమండి, ఒకనాడు దేవుడు మనిషిని చెట్టుతో పోల్చాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయుల్ని ఏం చేశాడంటే స్త్రీతో పోల్చాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయుల్ని తల్లితో పోల్చాడు. ఆ వాళ్ళలో ఉన్న మనసు ఎలాంటిదంట? పోకిరీ చూపులు చూస్తున్నారంటండి. అంటే సంఘంగా ఉండవలసిన మనం ఎవరో బయట వాళ్ళు చేస్తుంటారు అన్ని కూడా, వీలలేస్తూ విజిల్లేస్తూ చూపులు చూస్తూ, ఏమండి, అల్లరి చూపులు చూస్తూ ఉంటారండి. ఎక్కడ వాళ్ళు తిని తాగి ఎగిరి గంతులు వేసేవాళ్ళు, వాళ్ళ గురించి తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చూస్తారు, మేము చూడలేదంటారు. అదేవిధంగా కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ తల్లిలో ఎలాంటి చూపు ఉందంట? పోకిరీ చూపు. అంటే మనుషుల్లో ఇలాంటి చూపు. ఏమండి, సంఘం అంతటికి కూడా అండి, అది పురుషుల్లో ఉండొచ్చు, స్త్రీలో ఉండొచ్చు, ఇలాంటి చూపు అన్నది మనం చూడకూడదని దేవుడు చెప్తున్నాడు పిల్ల. మొదటి చూపు ఏం చూసాం? పాపపు చూపు. రెండవదిగా మోహపు చూపు. మూడవదిగా విషపు చూపు. నాలుగవదిగా ఓర చూపులు. ఐదవదిగా సైగ చూపు చూసాం. ఆరవదిగా వశపరుచుకునే చూపు. ఏడవదిగా గర్వపు చూపు. ఎనిమిదవదిగా పోకిరీ చూపులన్నా ఉన్నాయి. అలాంటి పోకిరీలగా అంటే బయట తిరిగే వాళ్ళగా, ఒక చెడ్డు చేసే వాళ్ళగా, ఏమండి, నరకానికి పోయే వాళ్ళగా బయట అందరూ తిరుగుతుంటారండి. పోలీసులు వచ్చి వాళ్ళని గద్దిస్తూ ఉంటారు, మీరు ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళిపోండి అంటే. వాళ్ళు గంజాయి అవి ఇవి తాగుతూ అల్లరి చేస్తూ ఒకనాడు సొదొమ గొమొర్రా ప్రాంతాలలో ఉన్నట్టుగా చేస్తూ ఉంటారు. వాళ్ళనే పోకిరీలు అని అంటారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనుషులుగా, సంఘంగా దేవుణ్ణి మెప్పించే వరంగా మనం ఉండకూడదు పిల్లరా. అలాంటి చూపు మనలో అసలు ఉండకూడదు. చివరిగా ఒకటి చూసి ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మొదటి మాటలో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగరి. ఏమండి, ఎలాంటి చూపు అంట? విధవరాండ్రను చిన్న చూపు. ఏమండి, పైనున్న చూపులన్నీ లేకపోయినా మనుషులకు ఉండే దరిద్రమైన అలవాటు అంటే అది ఏదన్నా ఉంటుందండి, చిన్న చూపు. అంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకుంటారు, తన ఎదుటిన్న వాళ్ళని చిన్నగా చూస్తారండి. ఏమండి, విద్యను బట్టి అంటే విద్యావంతులు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, నేను బాగా గొప్ప విద్యావంతుల్ని, వాళ్ళంతా తక్కువైన వాళ్ళు, విద్య లేని వాళ్ళు, పామరులు అని వాళ్ళని చిన్న చూపు చూస్తుంటారు. మా దగ్గర మంచి బట్టలు ఉన్నాయి, ఆ పక్కలకు బట్టలు లేవు. మా దగ్గర బంగారం ఉంది, వాళ్ళ దగ్గర బంగారం లేదు. ఏమండి, మా దగ్గర మా వంశం గొప్పది, వాళ్ళకి ఆ వంశం లేదు. కులమని, మతమని ఆల్రెడీ బయట ప్రపంచంలో ఏం చూస్తున్నారు? చిన్న చూపు చూస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఏమండి, చిన్న చూపు అండి. మనుషులందరికీ ఉన్న దరిద్రమైనది ఏమంటే నరకానికి నడిపించే చూపు చిన్న చూపు. అందుకే దేవుడు వద్దంటున్నాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న చూపు చూడడం అన్నది ఉండకూడదు అండి. సంఘంలో ఎలాంటిది ఉండాలండి? అందరినీ సమానమైన చూపు చూసేదిగా ఉండాలి. వాళ్ళు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, గొప్ప వాళ్ళైనా, ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా అందరినీ ఒకే చూపు. ఏమండి, అందరికీ మెప్పు వస్తుంది. ఆయా సమయాలు చేసినప్పుడు వాళ్ళని మెచ్చుకుంటాం. ఏమండి, అంతేకాని నన్ను మెచ్చుకోలేదు అని అలవాటు ఉండకూడదు, ఆలోచన చేయకూడదండి. మనం ఏమున్నాం? ఈ స్థితి ఇచ్చాడే దేవుడు. ఈ స్థితి ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి. దేవుడిచ్చిన గొప్ప తలాంతులండి. నీకు ప్రార్థన చేసే అవకాశం, మాట్లాడే అవకాశం, ఏమండి, గురువారం ప్రార్థన చేసే అవకాశం,
సంఘ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనాలని. ఇందాక డాడీ గారు చెప్పారండి, అన్ని కార్యక్రమాల్లో ఎవరు పాల్గొంటారో వాళ్ళందరూ రండి, వాళ్ళకి మాత్రం ప్రశ్నలు అడుగుతాను, వాళ్ళకి నేర్పిస్తాను అంటున్నాడు ఆయన. ఏమండి అంటే చాలా కార్యక్రమాలకు మనం ఏం చేస్తాం, ఎగ్గొట్టేస్తాం, రామ్. మనం మన ఇష్టమే నెరవేర్చుకుంటాం. దేవుని ఇష్టమేది, అన్నింటిలోనూ పాలు పంపులు పొందాలి, దేవుని కార్యక్రమాన్ని ఘనపరచాలి. ఏమండి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశామండి, కేవలం 2 వచ్చారు. ఎలా ఉంటుంది కార్యక్రమం? చాలా బాగుంటుందా? గంభీరంగా ఉంటుందా? ఒకవేళ ఒక 20 మంది 50 మంది వచ్చారు, ఎలా ఉంటుంది? బాగుంటుంది. అందరూ వస్తారులేని ఎవరు రాకుండా ఉన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? మీకు అందరికీ తెలుసు కదా, తెనాలి రామకృష్ణుడు ఒకసారి చెప్పాడు, అందరూ పాలు తీసుకురాండి, మంచి పాలు ఏమండి, మా మంచి ఫెస్టివల్ మాదిరిగా మనం చేద్దాము, రాజుగారి బర్త్డే, అందరూ మంచి పాలు తీసుకురండి, ఒక 5 లీటర్లు అన్నారంట. అందరూ మంచి పాలే తెస్తారని అందరూ ఏం తెచ్చారు? పోసేసారు. పాలతో చేద్దాం అనుకుంటే పండగ ఏమైంది? నీళ్ళ పండగ అయిపోయింది. అందరూ వస్తారులే, నేను ఒకటి పోకపోతే అందరూ మానేశారనుకోండి, ఏం జరుగుతుంది? ఏది జరగదు. కనుక ప్రియులారా, నేను పోకపోతే ఏం జరుగుతుంది అనే మనసు నీళ్ళకి వస్తే అది చాలా కష్టం ప్రియులారా. ప్రతి వారిలో ఏం రావాలి? నేను వెళ్ళాలి, నా తండ్రి ముందు కనపడాలి. ఎప్పుడు కనపడతాం మనం? ఈ కాలం మాత్రమే. రాబోయే కాలంలో కనపడడానికి మనం ఉండం. ఏమండి ఉంటాం మనం? ఎప్పటికీ ఉండేవాళ్ళం కాదు కదా. ఎప్పుడు వెళ్ళిపోతాం మనకే తెలీదు ప్రియులారా. కనుక ఎలాంటి చూపు, ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే, దేవుని పనుల్లో నా భాగస్వామ్యం చాలా ప్రధానమైనది, చాలా శక్తివంతమైనది. నేను ఉండాలి, నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి. నా చూపు నేను ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. దేవుడు ఈ కళ్ళను పవిత్రంగా ఉండడానికి ఇచ్చాడే తప్ప దీనితో పనికిమాలిన పనులు చేయమని చెప్పలేదండి. పాపపు చూపులు, విషపు చూపులు, మోహపు చూపులు, సైగ చేసే చూపులు, ఏమండి ఎన్నో చూపులు చూసాం, ఓర చూపులు చూసాం. ఏమండి అదేవిధంగా పోకిరి చూపు, చిన్న చూపు అంటున్నాడు దేవుడు. ఈ చూపులన్నీ చేసే వాళ్ళగా మనం ఉన్నామంటే పాతాళానికి వెళ్ళిపోతాం పిల్లరా. కనుక పాతాళానికి మనం చేరకూడదంటే ఏముండాలి? మనలో దేవుడు అనుకున్న చూపు ఉండాలి. అండి యేసుక్రీస్తుల వారు ఉన్నారండి, భూమి మీదకి వచ్చారు, మహానుభావుడు. ఆయన చెప్పి ముగిస్తాను నేను. చాలా గొప్పవాడండి. పరిశుద్ధమైన చూపు, పవిత్రమైన చూపు, నిష్కలంకమైన చూపు కలిగిన వాడండి. అందరి ఎడల సమానమైన చూపు. దేవుని పని చేసే వాళ్ళైనా, దేవుని పని చేయని వాళ్ళైనా ఆకర్షించే విధంగా చూపు చూశాడు దేవుడు. ఆయన యేసుక్రీస్తుల వారు చూశారు. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ ప్రపంచానికి మార్చడానికి నేను వచ్చాను అంటే, మీరు కూడా ఎందుకు వచ్చారు? విషపు చూపులు చూడడానిక? ప్రపంచాన్ని మార్చడానికి. ప్రపంచానికి మార్చడానికే మీరు క్రైస్తవంలోనికి వచ్చారు, వాక్యంలోనికి వచ్చారు. నీ వల్ల ఇంకొకరు ఏం చేయాలి? వాక్యం దగ్గరికి రావాలి. నీ ప్రవర్తన చాలా బాగుండాలి పిల్లల. ఆయన్ని కూడా ఏం చేసిందంటే, ఇదిగో అపవాది, ఇదిగో నువ్వేం చేస్తావు? యేసుక్రీస్తు నువ్వు రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినండి అని మార్చుకున్నాడా? లేదండి. పై తీసుకెళ్ళింది, పైనుంచి దుమకమనింది, దుమకలేదు. లోకరాజ్య మహిమలన్నీ చూపించిందండి, ఒక్క నిమిషంలో చూపించింది. కానీ వాటికి వేది అని కూడా ఆయన లొంగలేదు పిల్లల. మొదటి తల్లిదండ్రులు ఆదాము లొంగిపోయాడు, కానీ కడపటి ఆదాము ఏం చేశాడంటే దాని మీద విజయం సాధించాడు. కన్ను మీద విజయం సాధించిన వాడండి. నేత్రాశకు లొంగని వాడే మన ప్రభువు. ఆ ప్రభువును ధరించుకున్న నీవు ఏ మాత్రం నేత్రాశకు లోను కాకూడదు. ఏదో చూస్తే నాకేదో వస్తుంది అనుకుంటావే, అదంతా అబద్ధం. నీ కన్ను చూపించేదంతా అబద్ధం. ఈ మధ్యకాలంలో అండి నేను రాత్రి సమయాన సముద్రం దగ్గరికి వెళ్ళడం జరిగింది, విశాఖపట్నంలో. ఇక్కడ కాదులేండి, విశాఖపట్నంలో రాత్రిపూట సమయం దగ్గర వెళ్తే అక్కడ కనిపించే వెలుతురులో అయినా మనకు బోధించేది ఏమంటే, మన కన్నన్ని నిజం చూపిస్తుంది అనుకుంటాం కదా. ఇదిగో ఆకాశం భూమి కలిసిపోయినట్టుందని. నిజమా? కాదే, అబద్ధం. నీ కన్నంతా ఏం చూపిస్తుంది? అబద్ధాన్ని చూపిస్తుంది. నువ్వు కన్ను చూసిన దాన్ని నమ్మకూడదు పిల్లారా. నువ్వు మనసుతో చూసేవాడుగా ఉండాలి. మనసు మాత్రమే కరెక్ట్గా చూపిస్తుంది. ఒకనాడండి ఆదాము హవ్వలు 2వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, చూడండి, చూపునకు రమ్యం. అంతవరకు చూసింది హవ్వ, ఇదిగో ఈ ఫలాలు మేము తినకూడదని చెప్పింది, కానీ అప్పుడు రమ్యంగా కనబడలేదు అవి. ఎప్పుడైతే అపవాది సాతాను చెప్పిన తర్వాత చూస్తే అది చూపునకు రమ్యంగా కనబడుతున్నాయంటాడు. ఏమండి
చూసాం, చిన్న వయసులో నుంచి చూసాం, ఏం పెద్దగా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే అపవాది చెప్పిన తర్వాత చూస్తామో దాంట్లో ఏవేవో వెరైటీలు కనపడతాయి అన్ని. ఏమండి? అలా ఏం చేసింది? చూపు ద్వారా ఆదామును హవ్వను ఇదిగో మనల్ని కూడా పాతాలను నడిపించింది. ఒకే దెబ్బతో, ఒకే నేత్రాశతో ఆదామును పడగొట్టింది. ఆదాము నుంచి భూమి మీద ఉన్న మనల్ని కూడా పడగొట్టింది. చూడండి ఎంత గొప్ప తెలివితేటలు చూడండి దానివి. పిల్లరా, దాన్ని పడగొట్టిన శక్తి ఎవరిదంట? యేసుక్రీస్తుల వారిదండి. ఆయన శరీరాశలకు ఏ మాత్రం లొంగలేదు. కనుక మనం కూడా శరీరాశలకు లొంగకూడదు. ఈ భూమి మీద కనిపించే దాంట్లో దేనిలోనూ గొప్ప లేదు. అది ఎంత అందమైన ఉండని, ఏమండి, ఎంత గొప్పదన్నా కానీ, అది బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏమండి, లంచం జ్ఞానుల కన్నులకు ఏం చేస్తుందంట? గుడ్డితనం కలుగజేస్తుందంట. చూపించట్లేదు అన్ని. జ్ఞానుల కన్నులను లంచం ఏం చేస్తుందంట? గుడ్డితనం. ఆ కళ్ళను కూడా మూసేస్తుందంట. ఏమండి, గుడ్డి కన్నులు ఎవరైతే లంచం తీసుకుంటున్నారో ఏ కన్నులవి? గుడ్డి కన్నులు అండి. అంటే అలాంటిదిగా చేసే శక్తి ఉందంటే ఇదిగో అపవాదికి ఉందండి. ప్రపంచ ప్రజలందరినీ కూడా నరకానికి నడిపించే గొప్ప శక్తి ఇదిగో నేత్రంది. కనుక అలాంటి అవయవం ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. ఎంత గొప్పదన్నా కదవని నువ్వు దాన్ని చాలా చీప్గా చూడాలి. బంగారం గొప్పది కాదు, డబ్బు గొప్పది కాదు, అందం గొప్పది కాదు. ప్రతిదీ కూడా ఎక్కడుందంట? ఇదిగో పరలోకంలో ఉంది పిల్లరా. ఇక్కడ చూస్తున్నవన్నీ గొప్పగా ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో ఉన్నాయి. కాబట్టి నీకు కంటికి కనిపించిందే గొప్ప లోకం. ఆ లోకం కోసం ఆయత్తపడి ఈ భూమి మీద మనం బ్రతకాలి. అంతేకాని వీటిలో ఏదో గొప్పది ఉందనుకుంటావే, అదంతా శూన్యం, మట్టి. ఇదంతా ఏమైపోతుంది? రాబోయే కాలంలో బూడిదైపోతుంది. యేసుక్రీస్తుల వారు వచ్చినప్పుడు ఈ విశ్వాన్నంతా ఏం చేస్తాడు? ఆయన బూడిద చేస్తాడు. ఈ బూడిదలో ఏదో గొప్పది ఉందని మనం అనుకున్నాము అంటే మనం నశించిన నరకానికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేత్రాశ తండ్రి, మరి ప్రపంచ మానవులందరినీ నరకానికి నడిపిస్తుండగా ఈ గొప్ప పాఠ్యాంశం ద్వారా తండ్రి మమ్మల్ని నరకానికి నడిపించే శక్తి అవయవం మాలో ఉందని తండ్రి మీరు తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ పిల్లలందరినీ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపజేయండి. రాబోయే కాలంలో తండ్రి మా సంఘాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పిల్లలందరూ తండ్రి కేవలం మీ మాట విని లోకంలోని కలిసిపోకుండా మీ వాక్యానుసారంగా జీవించేవారుగా చేయండి. అనుదినము తండ్రి మరి గ్రంథాన్ని నెమరవేస్తూ వాక్యాలను తెలుసుకుంటూ నేర్చుకుంటూ తండ్రి నీ ఉన్నతమైన ప్రణాళికలకు అనుగుణంగా తండ్రి మేమందరూ నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనతమని మీకు ఆరోపిస్తూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.